మహిళా బిల్లుపై ప్రతిపక్ష పార్టీలకు ఎంతో గౌరవం చిత్తశుద్ధి ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. బిల్లును అడ్డం పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే బీజేపీకు యుక్తులు పన్నటాన్ని తమ పార్టీ వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ లోక్సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే 2023లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ఎందుకు అమలు పరచలేదని ప్రశ్నించారు. రోజుల వ్యవధిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతుండగా అక్కడ తాము గెలవలేమని భావించి ప్రతిపక్షాలపై నెపం వేసే ఉద్దేశంతోనే హడావిడిగా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారని డాక్టర్ సాంబశివుడు ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానుసారం పరిపాలించడం బీజేపీకి అలవాటైపోయిందన్నారు. మహిళా బిల్లుపై డిలిమిటేషన్ పై అంత చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎన్నికల తర్వాత లోక్సభలో పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే వివరాలు తెలియజేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నంశెట్టి ప్రసాద్, తెనాలిపట్న ఉపాధ్యక్షుడు గురుపు ద్వారక శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న రాత్రిపూట 3 బిల్లులు కలిసి తీసుకొచ్చారు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం. మెయిన్గా వాళ్ళ ఉద్దేశం డీలిమిటేషన్ రాష్ట్రాలది, డీలిమిటేషన్ కేంద్రపాలిత ప్రాంతాలది, దానికి తోడుగా మహిళా బిల్లులు తీసుకొచ్చారు. ఇది బీజేపీ చేసేటువంటి కుట్ర. రెండవది వాళ్ళ నిరంకుశత్వం. ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ఉండేదానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, మహిళా బిల్లు 2023లో పాస్ అయింది. ఆ పాస్ అయిన దాన్ని అమలుపరచడం అనేది ఒక చిన్న జీవో చాలు. కానీ దాన్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షాలన్నీ కూడా మహిళలకు వ్యతిరేకం అని చెప్పటం కోసం మహిళా బిల్లు ముందు పెట్టి డీలిమిటేషన్ తీసుకొచ్చారు. ఇది సుస్పష్టం. అందుకనే మా రాహుల్ గాంధీ గారు ఇన్ని మెజిషియన్ మంత్రగాడు అని చెప్పేసి అన్నారు. దానికి ఒకటి ఉదాహరణ చెబుతున్నాను. ఇంతకు ముందు లేనిది అంత 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉండగా, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ జరగబోయే ముందు 3 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయి కేరళ, అస్సాము ప్లస్ పుదుచ్చేరి, పాండిచ్చేరి అయిపోయిన తర్వాత మధ్యలో తీసుకొచ్చి పెట్టారు నోటీస్ ఇచ్చి. ఎందుకంటే నా అనుమానం ఏమాత్రం వాళ్ళకి ఆ 3 రాష్ట్రాల్లో ఓడిపోతున్నాం, ఇక్కడ కూడా ఓడిపోయామంటే తనకి చాలా దెబ్బ తగ్గుతుందని మధ్యలో ఇమ్మీడియట్గా అర్జెంటుగా 16, 17 తీసుకొచ్చి పెట్టారు. ఎంత తొందర ఏముంది కొన్ని సంవత్సరాలు జరగబోయేదానికి అనేది ఒకటి ముందు ప్రశ్న. రెండోది, అన్నిటికంటే ముందు మన ప్రజలందరూ గమనించండి. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఏం ఓటు వేయకుండా డబ్బులు తీసుకుని ఏదో ప్రాంతీయ పార్టీలకు వేస్తున్నారు ఓట్లు. అసలు ప్రజాస్వామ్యంకి ఎందుకు ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్తున్నామంటే, ప్రజాస్వామ్యంలో ఏదైనా బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగి మెజారిటీ వస్తే అప్పుడు అది బిల్లు అవుతుంది. ఇలాంటి అందులో ముఖ్యంగా రాజ్యాంగ సవరణ బిల్లు జరుగుతుందంటే అది 3/2 మెజారిటీ వస్తే కానీ అది బిల్లు పాస్ అవ్వదు. ఇంకా మూడోది ఒక చిన్న పాయింట్, 2-3 పాయింట్లు చెబుతాను మీకు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, మహిళలను ఎప్పుడు గౌరవిస్తానుంది. అన్నిటికంటే ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో కూడా లేడీసు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేశారు. మన ఆంధ్ర ఆవిడే సరోజినీ నాయుడు గారు చేశారు, అక్కడ అనిబిసెంట్ గారు చేశారు, తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్గా చేశారు. తొలి మహిళా ప్రధాని మా లేడీనే కాంగ్రెస్ పార్టీ నుంచి. స్పీకర్గా చేసింది మీరా కుమార్, ఆవిడే లేడీని. సోనియా గాంధీ గారు అధ్యక్షులుగా ఉన్నారు చాలా కాలం, ఆవిడే లేడీని. అలాగే ముఖ్యమంత్రి నందిని శతపథి, ఒరిస్సాకి ప్రథమ మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు, ఆవిడ లేడీని. అప్రజాస్వామికమైనటువంటి బీజేపీ విధానాలని కాంగ్రెస్ పార్టీ కాదు, ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, అది బెంగాల్లో టీఎంసీ, తమిళమైన టీఎంసీ ప్లస్ స్టాలిను ఎంతో గట్టిగా చేయమంటే, అందరూ కలిసి రమ్మంటే చాలా దగ్గర అసలు వాళ్ళ కూటమిలోనే తగ్గినాయి. కానీ ఇండియా కూటమిలో నుంచి తగ్గకుండా 230 ఓట్లు వచ్చి వాళ్ళ కళ్ళు తిరిగిపోయి ఇమీడియట్గా మిగతా బిల్లులు విత్డ్రా చేసుకున్నారు. ఇది గుర్తించండి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాయింట్ చూసుకోండి. ఇది బీజేపీ ఓటమికి నాంది, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది. రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో రమ్మని చెప్పి